వాట్? ఆల్రెడీ మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారా? ఎస్ సార్, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మా ఫ్యామిలీ ఆ గ్రూప్కి దొరికిపోయారు. కాసేపట్లో వాళ్ళ లీడర్ ఫోన్ చేసి డిమాండ్స్ చెప్తాడని చెప్పారు. ఛా, ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా ఇలా దొరికిపోయావేంటి అమర్? నో ప్రాబ్లం సార్, నేను మన బెటాలియన్ని తీసుకొని చెక్ చేస్తాను. గో హెడ్. సార్, టెర్రరిస్ట్ లీడర్ లైన్లో ఉన్నాడు. అమరేంద్ర సార్తో మాట్లాడాలంట. ట్రేస్ ఇట్ నౌ. హలో లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర, హౌ ఆర్ యూ? నా ఫ్యామిలీని ఎందుకు కిడ్నాప్ చేశావు? మా వాళ్ళని నువ్వెందుకు జైల్లో పెట్టావు? రేయ్, వాళ్ళని షూట్ చేసి చంపనందుకు సంతోషించు. వాళ్ళని నువ్వెందుకు చంపలేదో నాకు తెలుసు అమరేంద్ర. వాళ్ళ ద్వారా మా గ్యాంగ్ సీక్రెట్స్ తెలుసుకొని నన్ను పట్టుకోవాలని ప్లాన్ చేశావు. అదంత ఈజీ కాదు. రేయ్, వాళ్ళు దొరికారు కదా, త్వరలో నువ్వు దొరుకుతావు. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఇప్పుడు నీ ఫ్యామిలీ నా చేతుల్లో ఉంది. నీ భార్య పిల్లలు నాకు బందీలుగా ఉన్నారు. వాళ్ళకేమైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. వాళ్ళకి ఏమీ జరగకూడదంటే నువ్వు పట్టుకున్న మా వాళ్ళని వదిలిపెట్టాలి. లేదంటే ఏం చేస్తావు? మీ వాళ్ళని చంపేస్తాను. రాయ్, మా వాళ్ళని వదలకపోతే జరిగేదదే. నిన్ను చంపేస్తాన్రా. అది నువ్వు నన్ను కనిపెట్టినప్పుడు కదా. నా ప్లేస్ ఎక్కడో ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టున్నావు. నువ్వు నీ బెటాలియన్ తల్లకిందులుగా తపస్సు చేసినా నా స్థావరాన్ని కనిపెట్టలేరు. ఓకేనా? ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. రేపు ఉదయానికల్లా మా వాళ్ళిద్దరినీ విడిచిపెట్టాలి. లేదంటే మీ వాళ్ళందరినీ చంపేస్తా. ఇది నీ ఫ్యామిలీతో మాత్రమే పోదు. మా వాళ్ళని విడిచిపెట్టే వరకు నీ బెటాలియన్లో ప్రతి ఒక్క ఫ్యామిలీని కిడ్నాప్ చేసి చంపేస్తాను. రాయ్, నా నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయి. రాయ్. ఏంటి సార్ వాడు అలా బెదిరిస్తున్నాడు? ఆర్డర్స్ ఇవ్వండి సార్, వాడిని వెతికి చంపుతాను. వాడు ఎక్కడున్నాడని వెతుకుతావా అమర్? నీ ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుంది. రిస్క్ వద్దు. సార్, వేరే ప్లాన్ ఏముంది సార్? నో ప్లాన్. వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకోవడమే. సార్, అంత కష్టపడి పట్టుకున్న వాళ్ళను వదిలేద్దాం అంటున్నారా? వేరే దారి లేదు అమర్. ఫస్ట్ నీ ఫ్యామిలీని రెస్క్యూ చేయాలి. అది కాదు సార్. నేను పై అధికారులతో మాట్లాడతాను. మీ ఫ్యామిలీని విడిపించుకున్నాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. ఏంటి, నా కాళ్ళు చేతులు విరిచేస్తుందా? తనకి అంత పవర్ ఉందా? ఉందో లేదో తన కట్లిప్పి చూడండి. మిమ్మల్ని కబడ్డీ 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 ఆడేస్తుంది. ఏమే, నాతో కబడ్డీ ఆడతావా? నా కాళ్ళు చేతులు విరిచేస్తావా? అయ్యో మేడం, రక్తం
కూడా వచ్చింది. అలా కట్టేసి కొడతారేంటండి? కట్లెప్పి చూడండి, తన పవర్ ఏంటో తెలుస్తుంది. వస్తావా బాగి? ఎలివేషన్స్ వద్దు, ఏమొద్దు. అదేంటి మనోహరి, హ? 2 ఎలివేషన్స్ కి చల్లబడిపోయావా? అయినా యాదమ్మా, మనోహరి గారిని కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నావేంటి? నువ్వు తన్ని నమ్మిన బంటువు కదా, మనోహరి కోసం ఎవరినైనా కొట్టేస్తావు కదా. ఏంటి, ఇది కూడా నన్ను కొడుతుందా? కొట్టవే, కొట్టు. అనవసరంగా మా యాదమ్మని రెచ్చగొట్టకండి మేడం. తను కట్లు ఇప్పుకుంది అంటే మిమ్మల్ని కాటికి పంపించేస్తుంది. ఆ? నన్ను చంపేస్తుందా? ఆ? చంపవే, చంపు. ఆ? అలా కట్టేసి కొడతారేంటండి? కట్లిప్పి చూడండి. మేడం, మీకు దండం పెడతాను, కాసేపు కామ్గా ఉండండి. మీరు మమ్మల్ని కొట్టించాలనే ప్లాన్ చేసినట్టున్నారు. అయ్యో లేదు యాదమ్మా, ఆయన కోసం మనోహరి, మనోహరి కోసం నువ్వు. ఏం చేస్తావో చెప్పామంతే. ఇక్కడ ఎవ్వరూ ఏం చేయడానికి లేదు. రేపటి వరకు అందరూ నోరు మూసుకొని కూర్చోండి. సారీ మనోహరి, నీకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలనుకున్నా. కరెక్టే, కానీ రాంగ్ టైంలో చెప్పావు బాగి. పో, అందుకే సారీ చెప్పాను. ఏయ్, సైలెంట్ గా ఉండండి.